మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మీడియా మిత్రులకు నమస్కారం. ఈ నెల 9వ తారీఖు కాదర్వల్లి పీలేరు వాసి ఇతను వచ్చేసి టీచర్ అనమాట. ఇతను ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇతను దగ్గర 75 లక్షల రూపాయలు అతను, అతని భార్య, అతని తల్లి, తర్వాత అతని బంధువులు అందరి దగ్గర నుంచి సుమారు 75 లక్షల రూపాయలు పాలన్న అనే వ్యక్తి 2 కంపెనీలు ఏర్పాటు చేసుకొని విన్ ఇండియా కాస్మెటిక్స్ అలాగే మహిమ ఆయుర్వేదం అనే కంపెనీస్ ఉన్నాయని చెప్పేసి ఆ కంపెనీస్లో డబ్బులు డిపాజిట్ చేస్తే 1,80,000 రూపాయలు 20 వారాల్లో ఇస్తామని చెప్పడంతో అతన్ని నమ్మేసి ఐజాక్ అనే వ్యక్తి ఇతన్ని పరిచయం చేయడం వల్ల అతను నమ్మి ఆ డబ్బులు కట్టడము, తర్వాత ఆ డబ్బుల్లో ఓన్లీ 7 లక్షలు మాత్రమే ఇతనికి తిరిగి రావడం, ఆ తర్వాత నుంచి అతను ఫోన్ లాక్ చేసుకోవడం అనే విషయంగా మోసపోయినానని తెలుసుకొని అతను ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు మేము కేసు నమోదు చేయడమైంది. తర్వాత ఇతనే కాకుండా ఇంకా సుమారు 50 మంది పైన పీలేరు ఉన్నటువంటి టీచర్లు అయితేనేమి, వాళ్ళ బంధువులు అయితేనేమి, రకరకాల వ్యక్తులు నుండి ఈ బాలన్ అనే వ్యక్తి ఐజాక్ ద్వారా సుమారు 5 నుంచి 8 కోట్ల వరకు కూడా డబ్బులను డిపాజిట్లు చేయించుకొని, అయితే తిరిగి అందులో దగ్గర 3 నుంచి 4 కోట్లు రిటర్న్ చేయడం కూడా జరిగింది. కానీ రిమైనింగ్ అమౌంట్లు ఇవ్వకుండా పరారీలో ఉండడం వల్ల వాళ్ళందరూ కూడా ఇందులో మాకు విట్నెస్లుగా ఉండడం జరిగింది. ఈ రకంగా 2 కంపెనీలు ఉన్నాయని చెప్పేసి ఆ కంపెనీలలో డబ్బులు డిపాజిట్ చేయించుకొని, ఆ డిపాజిట్ చేయించుకున్న డబ్బులు తిరిగి ఇవ్వకుండా ఆ డబ్బులను రకరకాల విషయాలకు వాడుకొని అతను ఏంజిల్లోనే బ్రోకరింగ్ కంపెనీలో ట్రేడ్ చేసుకోవడం, తర్వాత ఫార్చునర్ కారు కొనడం, అలాగే చంద్రగిరిలో స్థలాలు కొనడం, ఇలాంటి పనులన్నీ చేసి డిపాజిటర్లకు డబ్బులు ఇవ్వకుండా మోసం చేయడం జరిగింది. మేము రాబడిన సమాచారం మేరకు ఈరోజు ఈ బాలన్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి అతని యొక్క నేరాంగీకారాన్ని నమోదు చేయడం జరిగింది. అందులో ఈ విషయాలన్నీ చెప్పడం జరిగింది. తదుపరి ఈ కేసులో కొన్ని మేము సీజర్స్ చేసేది ఉంది. డిపాజిట్ యాక్ట్స్ ప్రకారము మేము వాటిని అటాచ్ చేసే దానికోసం నెక్స్ట్ చేయాల్సినటువంటి పనులు చేస్తాం. అలాగే ఇతనికి సహకరించినటువంటి ఐజాక్ అనే వ్యక్తి కూడా పరారులో ఉన్నాడు, అతన్ని కూడా అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు చేస్తామని తెలియజేస్తున్నాం.